చెప్పమ్మా. నేను జానకి ఉన్నాం. ఏమైనా కావాలా? ఏం లేదు. నేను ఐ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి. తోడుగా ఎవరూ లేరు. పార్వతిని తీసుకెళ్ళలేకపోయావా? డాక్టర్ ఏమైనా చెప్తే అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ ఉండాలి కదా పెద్దమ్మా. శివరాంని పంపిస్తాను, వెళ్ళు. బాబాయ్కి కళ్ళ గురించి అంతగా తెలిసినట్టు లేదు. ఆచ్య వస్తుందిలే, తీసుకెళ్ళు. తనకి అన్ని బాగా అర్థం అవుతాయి. దాన్ని నేనేం చేసుకోవాలి? దారిలో నిజంగా నా కళ్ళు ఏ హెయిర్ పిన్ తో పొడిచినా పొడిచేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నేను చెప్తానులే, తీసుకెళ్ళమని. తీసుకెళ్తారులే. అలా అని కాదు. శ్రీను బాబా అయితే నాకు అలవాటైన మనిషి. నాకేదైనా అవసరం ఉన్నా అడగగలను. సీనయ్యని తీసుకెళ్తావా? అంటే ఆద్య ఇంట్లో లేదని పిన్ని చెప్పింది. నాకేమో ఇంకో గంటలో అపాయింట్మెంట్ ఉంది. నీ సీను ఎక్కడున్నాడు? బయట నుంచి వాయిస్ వినిపించింది పెద్దనానా. సర్లే. సీను, సీను. మావయ్య, ఏంటి మావయ్య? చారుని ఐ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళు. చారునా? నేనా? హాస్పిటల్ ఎక్కడో తెలీదా? అంటే అది సరే అని చెప్పొచ్చుగా. పర్లేదులేండి, నేనే ఏదో ఆటో పట్టుకొని వెళ్తాను. బావ ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. నీకు చూపు లేదు కదమ్మా, ఒంటరిగా వెళ్ళడం సాధ్యపడదు. సీను, తీసుకెళ్ళు. అలాగే మావయ్య. పద. బావా,